श्रीशैले सदया पात्रं धीरादिगुणान्नवं यतीन्द्रप्राणं वन्दे जामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामन मध्यमामस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोत्तराणि तुनाय मेने अस्मद्गुरो भगवतो श्रीकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये माता पितायो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपतेरुकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिफलं प्रणमामि मुद्रा गौतम दरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेणुपरकाल यतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं गणतोऽस्मि नित्यं तत्त्वेन यचिदति स्वस्वभावः भोगापवर्तिरदुपाय गतिरुदार सन्दर्शयन् रविमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय अंशैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चेत् सर्वगिल्विषनाशनं विशिष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धा यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्यादिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यतिधीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं मुदगतैनं पद्मनाभं सुरेशं निस्वाकारं करदर्शं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं नरलोकैकनाथं दशङ्खचक्रं दकिरीटकुण्डलं दपीतवस्त्रं दरसीरुहेक्षणं धारवक्षस्थलशोभिनोत्तमं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికి కూడా నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో 11వ తృతీయాంశంలో 11వ అధ్యాయం పూర్తి చేసుకున్నమాట. ఆయన ఈ 11వ అధ్యాయంలో చాలా వివరంగా ఒక గృహస్థుని యొక్క ధర్మములు, తర్వాత అతను అనేక కార్యక్రమాలు ఏ సమయంలో చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలు కూడా చాలా కూలంకషంగా చెప్పబడింది అన్నమాట. అంటే ధర్మపదంలో నడిచేందుకు కావలసినటువంటి అన్ని ఉపకరణాలు కూడా ఇవ్వబడింది ఈ అధ్యాయంలో. ఒక గృహస్థునిగా చెప్పవచ్చు మనం. అన్ని ఉపకరణాలు అంటే గృహస్థులు ఏ విధంగా ధర్మపదంలో తాను నిలుపుకునేందుకు, ఆ తర్వాత వానప్రస్థానికి బయలుదేరే ముందు వరకు కూడా ఎలా ఉండాలి ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క 11వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పబడింది అనమాట. ఆ తర్వాత శ్రాద్ధ కర్మలు ఎలా నిర్వహించాలి అతను, ఈ అన్ని విషయాలు కూడా చెప్పబడింది. ఈ విధంగా జరిపినటువంటి గృహస్థుడు, తనకు ఆ ధర్మాన్ని ఆచరించిన గృహస్థుడు ఎటువంటి దోషాలు లేకుండా జీవితము హాయిగా జరిగిపోతుంది. అంతేకాదు, ఇక పాపంలో ఒక పాపం చేసినటువంటి లోకాలకు పోవడం అనేది ఉండదు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పబడింది. మనం కూడా చాలా వివరంగా తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత మనకి 12వ అధ్యాయం వస్తున్నాం. ఈ 12వ అధ్యాయంలో కూడా మళ్ళా గృహస్థ సదాచార వర్ణన చూడండి. అంటే గృహస్థుడికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది అనేటువంటి విషయాలు అర్థమవుతుంది అన్నమాట. అందుకని అతని యొక్క నడవడిక గురించి అన్నీ కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఎందుకంటే అతని యొక్క ప్రాముఖ్యత అన్నమాట, సంఘంలో అతని యొక్క ప్రాముఖ్యతను బట్టి ఇవన్నీ చెప్పబడింది. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో కూడా ఈ గృహస్థ సదాచార వర్ణన గురించే చెప్పబడింది అనమాట. కాబట్టి వాటి గురించి నా శ్లోకాలు మాత్రం మనం చదువుకోవటం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 45 శ్లోకాలు. మరి ఈరోజు ఆ శ్లోకాలు, వీలైన శ్లోకాలు చెప్పుకుందాము. తర్వాత సమయం ఉంటే నిన్న 78 శ్లోకాలు చదవటం జరిగింది 11వ అధ్యాయం. ఆ మిగిలిన చదువుతున్నాం. ద్వాదశ అధ్యాయం కాబట్టి విష్ణు పురాణంలో తృతీయాంశంలో 12వ అధ్యాయం గృహస్థ సదాచార వర్ణనం. ఔర్వ ఉవాచ అంటున్నాడు. ఔరుడు చెప్పాడు ఏమని? దేవగో బ్రాహ్మణాన్ సిద్ధాన్ వృద్ధా ఆచార్యాన్ తథా అర్చయేత్ దికాలంచ నమేత్ సంధ్యాం అగ్నిం అనుపచరేత్ తథా 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 అంటే అదే విధంగా అని అర్థం. కాబట్టి మహారాజా, దేవ గో బ్రాహ్మణాన్, దేవ గో బ్రాహ్మణ అంటే దేవతలను,
గో అంటే గోవులను, బ్రాహ్మణులను, సిద్ధాన్ అంటే సిద్ధులను, వృద్ధ ఆచార్యాన్ తథా వృద్ధులను, ఆచార్యులను, ఆచార్యాన్ తథా అట్లే అదేవిధంగానే అర్చయేత్ అంటే యథావిధిగా అర్చించాలన్నమాట. ఎన్నిసార్లు? 2 కాలాల్లోనూ. అంటే సంధ్యావందనం చెయ్యాలి. ద్వికాలించ రమేష్ సంధ్యాం అగ్నీన్ ఉపచరేత్ తథా సారీ అగ్నీన్ ఉపచరేత్ తథా అదేవిధంగానే అగ్నులు కూడా సేవించాలి, ఉపాసించాలి. ఆ తరువాత సదా అనుపహతే వస్త్రే ఇంకా ఎటువంటి వస్త్రం ధరించాలి ఏమిటి అనే విషయం. కాబట్టి ఇంతవరకు కూడా తెల్లవారుజామున బ్రాహ్మముహూర్తం మొదలుకొని రాత్రి వరకు ఆచరించదగిన సదాచారం తెలుపబడింది అనమాట. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో అవే నియమాలు ధర్మార్థ కామలందు ఆసక్తి కలిగినటువంటి గృహస్థులు చెందినవి దృష్టాదృష్ట బలములే ముఖ్యములుగా ఉన్న సద్ధర్మముల గురించి చెబుతున్నాడు అనమాట. ఔరుడు చెబుతున్నాడు ఏమని, గృహస్థులు దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, సిద్ధులు, వృద్ధులు, ఆచార్యులను ప్రతిదినమును అర్చించాలన్నమాట. దేవగో బ్రాహ్మణాన్ సిద్ధాన్ వృద్ధ ఆచార్యాన్ తదా అర్చయే ద్వికాలం చ నమేత్ సంధ్యాం అగ్నిం అనుపచరేత్ తథా అదేవిధంగా నేను 2 సంధ్యలందు కూడా సూర్యోపస్థానము సంధ్యావందనము ఆచరించాలి, అగ్నులకు ఉపచారమును చేయాలి అని చెప్పి ఆ తర్వాత అతను కట్టుకునేటువంటి వస్త్రములు ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పబడింది ఇక్కడ. సదా అనుపహతే వస్త్రే, అనుపహతే అంటే చినిగిపోని అని వస్త్రం అని అర్థం, చినిగిపోని అని అర్థం. సదా అనుపహతే వస్త్రే ప్రశస్తాచ్చ మహౌషధీ అదేవిధంగా ఉత్తరీయం అనే వస్త్రద్వయాన్ని ఉత్తములైన ఓషధులను ప్రశస్తాచ్చ మహౌషధీ ఉత్తములైన ఓషధులను గారుడానిచ రత్నాన్ని అదే పచ్చల రత్నాలను పచ్చల రత్నాలను నియమబద్ధుడై ధరించాలి. బిభ్రూయాత్ ప్రయతో నరః బిభ్రూయాత్ అంటే ఏమిటి? ధరించాలి అని అర్థం. కాబట్టి చినుకులు లేని వస్త్రాలను కట్టుకోవాలి. ప్రశస్తమైనటువంటి విష్ణుక్రాంతము మొదలగు ఓషధులను మరియు గరుత్మంతునికి సంబంధించిన రత్నములను శ్రద్ధను కలిగి నరుడు ధరించాలి. ఇంద్రియ నిగ్రహం మరియు అనకును కలిగి ఉండాలి. అదేవిధంగా గారుడాచ రత్నాన్ని బిభ్రూయాతో నరః ప్రస్నిగ్ధ ఆమల కేశశ్చ అంటే నున్నగా, ప్రస్నిగ్ధ అంటే నిగనిగలాడే జుట్టుకు అలవాడై సుగంధ చారు వేష దృక్ అదేవిధంగా సుగంధం పూసుకొని సుగంధ చారు వేష దృక్ అంటే ఏమిటి? ధరించినటువంటి అని. చారు వేష దృక్ అంటే చక్కని, చారు అంటే చక్కని అర్థం అండి. అందుకే మా సంస్కృతి చెప్తుండేవాడు చారు అంటే చక్కనిది. అందుకనే మనం కూడా చారు మన జీవితంలో అంత ప్రాముఖ్యత ఉంది అంటుండేవాడు. మనం అంటుంటాం చారన్నం చాలండి అని, కానీ ఆయన చెప్తుండేవారు చారన్నంలో ఎంత ఔషధములు అంటే ఔషధంలో ఉండేటువంటి గుణాలు ఉండే పదార్థాలు ఎన్ని కలుపుతారు దాంట్లో చారు అంటే. కాబట్టి చారు అంటే ఏదో అల్లాటప్ప గోంగూర కాదయ్యా, అది చాలా మంచిది అని చెప్పి ఆయన చెప్తుండేవారు అనమాట. కాబట్టి ఇక్కడ చారు అంటే మంచి అని అర్థం, చక్కని అని అర్థం. చారు శీలే అంటారు. జయదేవాష్టపదిలో వస్తుంది చారు శీలే అంటే. చారు అంటే అందమైనటువంటి శీలము కలిగిన, అంటే చక్కని నడవడిక కలిగినటువంటి అని అర్థం. ఆ విధంగా చక్కని వేషం ధరించాలి. సుగంధ చారు వేషధృక్ సీతా సుమనసో హృద్య నరుడు ఎల్లప్పుడూ కూడా మనోహరమైన తెల్లని పూలు అలంకరించుకోవాలి. ఇది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే పూలు అలంకరించుకోవాలంటే మెడలో వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చులేండి. కానీ ఈరోజు స్త్రీలే పూలు ధరించడం లేదు, తగ్గిపోతున్నారు. రాను పూలు ధరించే వాళ్ళు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప రోజు ధరించేటువంటి పల్లెటూరులో ఉందేమో, పట్టణాల్లో మాత్రం తగ్గిపోయిందండి. పూలు అమ్మే వాళ్ళంతా కూడా ఏదో దేవుడి పూజలు గీజలు ఉంటే తప్ప మామూలుగా తీసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు స్త్రీలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నరుడు ఎల్లప్పుడూ కూడా మనోహరములైనటువంటి, అది కూడా సితాహ సుమనసో హృదయ విభ్రూయాచ నరస. సుమనస అంటే ఏమిటి? తెల్లని పూలు అనమాట. సుమనస అంటే తెల్లని పూలు అలంకరించుకోవాలి, మనోహరములైనటువంటి తెల్లని పూలు అలంకరించుకోవాలి అంటారు. ప్రస్నిగ్ధ అమల కేశశ్చ అన్నారు. ప్రస్నిగ్ధ అంటే కరపుగా లేనివి, అంటే సున్నితమైనటువంటి, నున్నగా, ఎప్పటికప్పుడు తలకు నూనె పెట్టుకునేందువల్ల
మెత్తగా నల్లగా ఉన్నటువంటివి అని అర్థం. ప్రసిద్ధ అని పాఠం అయినప్పుడు అలంకరించబడిన కేశములు ఎవరికి ఉన్నవో అని అర్థం అన్నట్టు. చక్కగా నూనె పెట్టబడి మెత్తగా అయి ఒదిగి ఉన్న మురికి వాసన లేని వెంట్రుకలు గలవాడు అని అర్థం. స్నిగ్ధ అమల కేసశ్చ. ఆ మల, అమల అంటే మల అంటే మలం, మాలిన్యం. ఆ మల అంటే మాలిన్యం లేనిటువంటి, అంటే చక్కగా నూనె పోసుకొని తలంటు పోసుకొని చాలా హాయిగా చూసేందుకు బాగుండేటువంటి, తల దూకొని ఉండేటువంటి అని అర్థం అనమాట. అలా మనం ఎక్కువ రోజు స్నానం చేయలేదనుకోండి, తల స్నానం ఏమవుతుంది, వాసన వస్తుంటుంది తల. కాబట్టి అభ్యంగన స్నానం చేయాలి వారానికి ఒకసారి. అలా కాకుండా సుగంధ చారు వేషం, అంతేకాదు సుగంధం మూసుకొని చక్కని వేషం ధరించాలి. నరుడు ఎల్లప్పుడూ కూడా మనోహరమైనటువంటి తెల్లని పూలు అలంకరించుకోవాలి. నరుడు ధరించి ఆకర్షణీయమైన రూపు కలవాడై ఉండాలి. అంతేకాదు కించిత్ పరస్వం నా, కించిత్ పరస్వం నా హరేత్. నా హరేత్ అంటే అండి, పరస్వం అంటే ఏమిటి? పరస్వం అంటే పరుల సొత్తు అన్నమాట. పరధనాన్ని కించిత్ కొంచెం కూడా అన్నమాట, దొంగిలించరాదు. నా హరేత్ అంటే దొంగిలించరాదు. అంతేకాదు నా అల్పమప్యప్రియం వదేత్. నా అల్పం అపి అప్రియం వదేత్ అని అన్నది. నా అల్పమపి ప్రియం వదేత్ అంటే తీయగా మాట్లాడొద్దని అర్థం వచ్చేస్తుంది. నా అల్పం అపి అప్రియం వదేత్, రవ్వంతైనా కూడా. నా అల్పం అంటే రవ్వంతైనా కూడా. అప్రియం వదేత్, అప్రియం పలుకరాదు. ప్రియమైన అనృతం మాట్లాడకూడదు. ప్రియం చ నా అనృతం. అనృతం అంటే ఏమిటి? అబద్ధం అని అర్థం అండి. ప్రియమైన అనృతం మాట్లాడకూడదు. ప్రియం చ నా అనృతం బ్రూయాత్. నా అన్య దోషాన్ ఉదీరయేత్. నా అన్య దోషాన్, అన్య అంటే ఇతరులు, అంటే పరులు. నా అన్య దోషాన్ ఉదీరయేత్ అంటే పరుల దోషాన్ని ఎత్తి చూపకూడదు. అంటే ఇప్పుడు ఏవైతే మనం ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చదువుతున్నామో, ఏది కూడదని మనం అదే చేస్తుంటాం, రోజు చేసే పని అదే. మనం ఏమిటి దాంట్లో ముఖ్యంగా పరధనాన్ని కొంచెం కూడా దొంగిలించరాదు. అంటే మనం అంటే మనం కాదండి, ఎక్కువగా సంఘంలో ఇవన్నీ దానికి విరుద్ధంగానే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, రాములు వారి పాపం అయోధ్య రాముడికి ఇచ్చినటువంటి భక్తులు ఎంతో భక్తితో ఇచ్చినటువంటి వాటిని లెక్కించకుండానే పక్కదారి మళ్ళించేశారు. లక్షలు లక్షలు. అంటే దేవుడి సొత్తు కదా, అందరిది అనుకున్నారేమో మరి. మామూలుగా దేవుడి సొత్తు అందరి, అందుకే దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని చెప్తుంటారు, అందరూ పురోహితులే. ఆ విధంగా దేవుడి సొత్తు కదా అని అందరూ దొంగిలించేశారనమాట. అంటే తప్పని చెప్పడం లేదండి. వాళ్ళు పాపం రోజు చూసి వాళ్ళకి మామూలుగా బ్యాంకుల్లో క్యాషియర్లు ఉంటారు. వాళ్ళు పాపం ప్రతిరోజు చూస్తూనే ఉంటారు, లెక్క పెడుతుంటారు. కానీ వాడి చేతికి అందేది ఏముంటే, నెలని తిరిగిన తర్వాత వాడికి వచ్చే 20,000 25,000 జీతం. కానీ ఎప్పుడూ లక్ష్మితో తిరుగుతూ ఉంటాడు, జోబులో మాత్రం ఉండదు. మరి అలాంటప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండదు కదండి. పాపం ఎంత నిగ్రహం చేసుకుంటారు. అవకాశం ఉన్నప్పుడు కాస్త 4 రాళ్ళు వెనకేసుకునే అనమాట. ఇలా ఒక రామ మందిరం కాదండి, రామ మందిరంలో ఇప్పుడు జరిగింది. కానీ కొండపైన అంటే తిరుమలలో కానీ ఏ గుడిలో కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు. అక్కడ ఉండేటువంటి ఆ యాజమాన్యం, అంటే ఎవరైతే నిర్వహణ చేస్తుంటారో వాళ్ళు ఇవన్నీ పసిగట్టాలి. అంటే ఎవరినైతే అక్కడ పెట్టుకుంటున్నామో వాళ్ళు ఎటువంటి వాడు, ఏమిటి, అంటే త్వరగా మనస్సు లొంగిపోయేటువంటి వాడా, అవన్నీ ఆలోచించాలన్నమాట. కానీ అలా ఆలోచించే ఉండదు. ఎవరో రికమెండ్ చేస్తుంటారు, పాపం పెట్టుకొని ఉంటారు. అలా మొత్తానికి చివరికి ఆ సెక్రటరీ రిజైన్, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? పరధనాన్ని కొంచెం కూడా దొంగలించరాదు. కించిత్ పరస్వం నహరేత్ నా అల్పమపి అప్రియం వదేత్. అదే విధంగానే అప్రియం పలకూడదు అనమాట. అప్రియం పలకూడదు ఎప్పుడు కూడా. రవ్వంతైనా అప్రియం పలకరాదు. అంటే అప్రియం అంటే ఏమిటంటే ఒకరికి ఇష్టం లేదు, అంటే మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకూడదు అని అర్థం అండి. అప్రియం అంటే ఇష్టం లేకుండా మాట్లాడకూడదు. మనం ఏదైనా ఒక మాట చెప్తున్నామంటే ఎదుటివాడు అది కఠినమైన మాట అయినా కూడా అంగీకరించే విధంగా సంతోషంగా అలా చెప్పాలన్నమాట. అంగీకరించే విధంగా చెప్పాలి, ప్రియంగా చెప్పాలన్నమాట. అంతేగాని అప్రియంగా చెప్పకూడదు. దానికి చాలా ఉదాహరణలు మనందరూ రోజువారీ చూస్తూనే ఉంటాం. కొంతమంది సంభాషణ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటానండి అంటుంటారు. నిక్కచ్చిగానే ఉంటారు, కానీ చెప్పవలసిన విషయాన్ని కాస్త మృదువుగా చెప్పొచ్చు.
అలా కూడా చెప్పొచ్చు అనమాట. కానీ వాళ్ళ ఒక గర్వం అనమాట. అంటే నేను చెప్పేదే సరి అయినది, ఇదే విధంగానే చెప్పాలి ఆ విషయాన్ని అని వాళ్ళది దృఢ నిశ్చయం. అందుకే చెప్తున్నా, నేను ఎప్పుడు నిక్కచ్చిగా మాట్లాడదు. అందుకే నేను అంటే ఎవరికి పడదండి, అది వేరే. మళ్ళా మాట్లాడే విషయం కటువుగా ఉంటుంది, ప్రియంగానే చెప్పొచ్చు కదా, అలా చెప్పరు. కానీ దానికి పైన ఇది ఒకటి అనమాట. అంతేకాదు, ప్రియం అప్రియం పలకరాదు, ప్రియమైన అమృతం వలన ఆటలాడకూడదు. ఇది ఒక గొప్ప విషయం అండి. ప్రియమని చెప్పి అమృతం అబద్ధం చెప్పకూడదు. కొంతమందికి అన్ని విషయాలు కూడా అబద్ధాలు చెప్పి ఇతరుల్ని సంతోషపరిచేటువంటి లక్షణం ఉంటుంది ఇతరులు. ఎందుకంటే మనకు కూడా సత్యం పలికితే కంటే కూడా ప్రియంగా ఉంటే అబద్ధమైనా కూడా నమ్మేస్తుంటాం. అబద్ధమైనా కూడా నమ్మేస్తుంటాం అనమాట. పక్క వాళ్ళ గురించి, ఎదుటి వారి గురించి, ఆ వీధిలో ఉండే ఆ చివరిలో వాళ్ళ గురించి ఎన్నో పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. పుకార్లు అందులో ఈ రోజుల్లో వాట్సాప్ ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఈరోజు పొద్దున్నే ఒక మెసేజ్ చూశానండి. అంటే ఎంత ఘోరంగా తయారైపోయాం మనుషులు అనేది. మామూలుగా యోగా ఒక గ్రూప్ ఉంది అనమాట. దాంట్లో వేరే ఉండదు విషయాలు, యోగాకి సంబంధించిన విషయాలు మాత్రమే పంపించుకుంటాం మా ఎవరైనా ఉంటే. అదే ఒక గురువు ఉంటే ఆయన చెప్తుంటారు విషయాలన్నీ కూడా. దాంట్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏమని అంటే మా సభ్యుల్లో ఒక ఆమె పెట్టినట్లుగా ఒక మెసేజ్ పెట్టారు. ఎవరో పెట్టారు, అది ఎవరో. ఏమని, ఈ విధంగా మా మిత్రులు చనిపోయారు, భార్యాభర్తలు యాక్సిడెంట్లో, వాళ్ళ కిడ్నీ 2 కూడా ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరైనా కావాలంటే వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పి ఎవరి నెంబర్ ఇచ్చారు పాపం, మా యోగా గ్రూప్లో ఉండే ఆమె నెంబర్ ఇచ్చారు. ఆమె పొద్దున్న నుంచి లబోది ఫోన్ల పైన ఫోన్లు అంట. అసలు ఆ విషయం ఆమెకి తెలియదు. అంటే ఊరికే ఏదో ఒకటి పెట్టేసేది అనమాట. ఆమె పొద్దున్న మళ్ళీ దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడము. అయినా ఫోన్లో తాకిడి తగ్గలేదంట పాపం. 10:30 కూడా మెసేజ్ పెట్టింది, అయ్యా దీంతో నాకు సంబంధం లేదు, అసలు ఎవరో పెట్టారు, ఇది నాకు ఎవరో కూడా నాకు తెలియదు, మా మిత్రులు ఎవరు అందరూ బాగున్నా. అంటే ఇలాగా ప్రియమైన అమృతం మాట్లాడకూడదు. ఆ విషయం మంచిదే, ఎందుకంటే అబ్బా ఇదేదో కిడ్నీ డోనర్ ఉన్నారు రెడీగా అని చెప్పి చాలా మంది ఏం చేశారు, దాన్ని ఫార్వర్డ్ చేసి పడేశారు. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది, మంచి పని కదా అని. కానీ అంత అబద్ధమే అది. తర్వాత ఫేక్ అని తెలిసింది. అయినా అప్పటికే చాలా మందిని చేరవలసిన వాళ్ళందరినీ చేరిపోయింది అనమాట. చేరకూడని వాళ్ళని చేరింది, చేరవలసిన వాళ్ళని చేరలేదు. ఆ విధంగా అమృతం మాట్లాడకూడదు. పరుల దోషాన్ని రాదు. దోషం లేనిటువంటి వారు ఎవరండి? అందరిలో దోషాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఆ ఎక్కువ తక్కువ ఎందుకని, చాలా దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఆ దోషాలను నెమ్మదిగా సరి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత మనలో దోషాలు లేకుండా పోతాయి అన్నమాట. పూర్తిగా పోతాయని కాదండి, వాటి యొక్క పాలు తగ్గిపోతుంది అని అర్థం, అంతే. అందుకని చెప్పి దోషాలే ఎన్నుతూ ఉండకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది ఉంటారు, ఎవరన్నా పట్టుకొని ఒక 20 సంవత్సరాలు వాడిని పట్టుకొని ఎలా చేస్తున్నా అంటారు. నేనా అంటే ఇప్పుడే ఉద్యోగం వెతుకుతున్నా అండి. ఇంకా ఏంటో ఉద్యోగం వెతికేది, ఇంకా అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. ఈయన ముసలా రిటైర్ అయిపోయింది. ఈయన 22వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. నీకు తెలుసో తెలియదు, ఆ రోజుల్లో ఉద్యోగాలు తెచ్చిన ఎంత కష్టమో నేను కష్టపడి తెలుసుకున్నాను. ఆ రోజుల్లో ఉద్యోగం తెచ్చుకుని చాలా సులభం, అది వీడికి తెలుసు, వినేవాడికి తెలుసు. ఎంత కష్టపడ్డాను, ఎక్కడ కూడా అని చెప్పి వారి జీవితం మొత్తం 22వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు చెప్పేస్తారు కలిసినప్పుడు అంతా. ఇది అవసరమే లేదు. కాకపోతే దోషాలు ఎన్నడం వేరేం లేదు. నువ్వు అసమర్థుడు అని చెప్పేది సింపుల్గా, నువ్వు అసమర్థుడు, ఇంకా ఉద్యోగం వెతుకుతున్నావు అని దోషం ఎన్నడం అనమాట. ఈ విధంగా అనేక రకాల మందులు, అనేక విధమైనటువంటి దోషాలను ఎన్నే వాళ్ళు ఉంటారు. కొంతమంది అదే పని పొద్దున్న నుంచి వెనకబడుతూనే ఉంటారు. నువ్వు అది అక్కడ పెట్టా, ఇది ఇక్కడ పెట్టా, ఇదే అన్నమాట దోషాలు. అవన్నీ కూడా దోషాలు ఎన్నరాదు. ఇది అన్నమాట దీనికి తాత్పర్యం. కించిత్ పరస్వం నారేత్ నా అల్పమప్యప్రియం వదేత్ ప్రియం చ నానృతం బ్రూయాత్ నా అన్య దోషాన్ ఉదీరయేత్. ఉదీరయేత్ చెప్పడం అనమాట, ఎత్తి చూపడం అని రాదు, ఎన్నరాదు అని అర్థం. ఆ తర్వాత నా అన్య స్త్రియం తథా వైరం రోచయేత్ పురుషర్షభ. నా అన్య స్త్రియం అంటే పురుషశ్రేష్ఠ, పరస్త్రీ మక్కువ గాని, అలాగే పగ కానీ తగదు. తథా వైరం రోచయేత్ పురుషర్షభ. నా అనేది మొదట్లో ఉంది చూడండి, దాన్ని తీసుకొచ్చి నా రోచయే అనే చోట కలుపుకోవాలి. సంస్కృతంలో అలా చదువుకోవాలి, లేకుంటే అర్థం మారిపోతుంది.
నా అది నా అని మర్చిపోయాను అనుకోండి, అన్య స్త్రీయం తదా వైరం రోచేత్ పురుష సభ పోయింది మొత్తం. పాపం ఆ పురాణాల్లో చెప్పవలసిన విషయాన్ని మనం వేరుగా అర్థం చేసుకుంటాం. అంటే అన్య స్త్రీయం తథా వైరం రోచేత్ పురుష సభ అంటే అన్య స్త్రీని అదేవిధంగా వైరాన్ని కూడా ఎప్పుడు కూడా ఇష్టమైనదిగా చూసుకోవాలని అర్థం వచ్చేస్తుంది రోచేయత్ అని. కాబట్టి ఇక్కడ నా అన్య స్త్రీయం అని చదవాలి. ఆ నాను తీసుకొచ్చి రోచేయత్ దగ్గర పెట్టుకుంటే నా రోచేయత్. కాబట్టి అలాగే పగగాలి తగదు. నా దుష్టం యానం ఆరోహ దుష్టం యానం ఆరోహే కూలఛాయాం న సంశ్రయేత్. అంతేకాదు, నీచమైన దుష్టమైన వాహనాన్ని అధిరోహించరాదు. నా దుష్టం యానం అంటే వాహనం అని అర్థం అండి, వాహనం అని అర్థం. నా దుష్టం యానం ఆరోహే కూలఛాయాం న సంశ్రయేత్. కూలం అంటే ఏంటి? ఒడ్డున ఉన్న నీడను ఆశ్రయించి కూర్చుండరాదు. ఎంత గొప్ప విషయం చెప్పారు చూడండి, ఎంత గొప్ప విషయం ఇది పురాణాలు చెప్పండి. ఎందుకంటున్నా అంటే ఇక్కడ కొన్ని పుస్తకాల్లో నా అన్యశ్రియం అని ఉందండి, చాలా తేడా వస్తుంది. నా అన్యశ్రియం, నా అన్యశ్రియం. శ్రియం అంటే లక్ష్మి అని అర్థం, అంటే సంపదను, అంటే ఇతరుల సంపదను పగనున్ను కోరుకోకూడదు. ఏరులు వాగులు వంకలు మొదలగు వానిక గట్లపై ఉండే చెట్ల నీడల్లో విశ్రమించకూడదు. ఇది ఎందుకని విశ్రమించకూడదు అంటే పరస్త్రీ మొక్క కానీ అలాగే పగ కానీ తగదు. సరే, ఇది ప్రత్యేకంగా మనం దీని గురించి విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదన్నీ అనేక సందర్భాలు చెప్పుకున్న విషయమే. దానివల్ల దోషాలు ఏమిటి, దానివల్ల నష్టాలు ఏమిటి, అందులో ఈ రోజుల్లో ఈ విషయం పైన రోజు పేపర్లు చదువుతూనే ఉన్నాం. అన్య స్త్రీ మొక్క గురించి ఎటువంటి ఘోరాలు జరుగుతున్నాయి దాని వలన అనేటువంటి విషయాలు. కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నీచమైన వాహనాన్ని అధిరోహించరాదు. ఇక్కడ నా దుష్టం యానం ఆరోహే. నా దుష్టం యానం, యానం అంటే వాహనం. నా దుష్టం అంటే ఏంటి అంటే చెడ్డ అని అర్థం, అంటే నీచమైన అదుష్టమైన అని అర్థం. అంటే ఎలా చెప్పుకోవచ్చు దీనికి అంటే, ఉదాహరణకి ఒక కారులో పోతున్నారు మీరు. కార్లు అంటే మీ సొంత కారు కాదండి, ఒక కారులో పోవాలనుకున్నారు, అద్దెకి తెచ్చుకునే కారు. వాడు వచ్చి బయట నిలబెట్టాడు కారు. అది చూడంగానే మీకు అర్థమైపోతుంది చాలా పాత కారు, అసలు ఇది ఏమైనా లాగుతున్నా మనుషులు కూర్చుండే అలాగుంటుందన్నమాట కారు. వాడు తిరుగుతుండొచ్చు కిలోమీటర్లు, కానీ అది చూడంగానే మనకి ఏదో తేడా కనిపిస్తుంది. వెంటనే చెప్పారు, అయ్యా బాబు మాకొద్దు ఈ వాహనం అని చెప్పి. దుష్ట వాహనం అన్నమాట. అంటే ఈ రోజుల్లో అయితే, పాత రోజుల్లో అయితే దుష్ట వాహనానికి అనేక ఉదాహరణలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఏనుగులు గుర్రాలు వీటిపైన పోయేవాళ్ళు కాబట్టి దుష్టయానం అని ఆ అర్థంలో చెప్పుండొచ్చు. బస్సులు గిస్సులు ఆ రోజు లేవు కాబట్టి. దుష్టయానం అంటే ఏమిటి అంటే, ఒక గుర్రం అనుకోండి, అది బాగా అంటే బాగా తర్ఫీదు పొందినటువంటి గుర్రం అనుకోండి ఉదాహరణకి, లాగటానికి అంటే మనుషులు మోయటానికి. లేదు బండి కట్టిన ఎద్దులు, అవి కూడా తర్ఫీదు పొందాలి, అవి బండి లాగేళ్ళు. లేదంటే ఇబ్బంది పడతాయి అన్నమాట. రెండెట్లు కూడా ఒకవైపుకు వారిపోయి ఒక ఎద్దు ముందుకు లాగుతుంది, ఒక ఎద్దు వెనక్కి లాగుతుంది. ఇవన్నీ చాలా ఇబ్బందులు గురి చేస్తాయి, బండి సమానంగా పోదు. అటువంటి వాటిని ఇంకా ఒడ్డున ఉన్న నీడను ఆశ్రయించి కూర్చుంటరాదని చెప్పాను. ఒకసారి ఇలాగే అంటే ఊరికే సందర్భం, అంటే నా అనుభవం చెప్తానండి. ఒక సందర్భంలో ఒరిస్సాలో పనిచేసేటప్పుడు ఒక 100-150 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి భువనేశ్వర్ పోవాల్సి వచ్చింది. సరే, పక్కనే ఒక అతను కారు ట్రావెల్స్ అతను ఉన్నాడు. అని చెప్పా, అయ్యా కారు కావాలి, పొద్దున్న 5:00కే వెళ్ళాలి. సరే, దాని ఏముందండి అన్నాడు. పొద్దున్న 6:00కంతా కారు పంపించేశాడు. డ్రైవర్ కూర్చోన్నాడు రెడీగా. సరే కూర్చున్నాను వెనక. ఒక 20 నిమిషాలు డ్రైవ్ చేశాడు. అంతే, ఎక్కువసేపు కూడా డ్రైవ్ చేయలేదు. ఒక 20 నిమిషాలు డ్రైవ్ చేశాడు. నేను వెనక కూర్చొని చూస్తున్నా, ఏదో పేపర్ తిప్పుతూ ఆ రోజు ప్రిపేర్ అవుతున్నా మీటింగ్. వాడి ముఖం చూశాను. చూస్తే 20 నిమిషాలకే వాడు బాగా కళ్ళంతా కూడా నిద్రలో ఉన్నట్లు ఉన్నాడు. నాకు భయం వేసింది, ఏంటబ్బా ఇంకా ప్రయాణం సగం కూడా కాలేదు, 150 కిలోమీటర్లు పోవాలి పొద్దున్న 5:30కి. అడిగాను, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదండి బాగానే ఉన్నా అండి అన్న. సరే, ఒక గంట అయింది. పెట్రోల్ బస్సుని నిలిపాడు. అక్కడ పోయి మొహం కడుక్కున్నాడు. నాకు అర్థమైపోయింది వీడి వాళ్ళకం చూసి. అడిగాను, ఏమైందిరా బాబు అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను 3:30కి వచ్చాండి పొద్దున్న, మా బాస్ వెంటనే పోవాలన్నాడు, దగ్గరే కదా అని చెప్పి నేను ఎక్కానండి, నిద్ర వస్తుందండి అన్నాడు. నీ పొంద నిద్ర. అప్పటికే వాళ్ళ బాస్ ఒకసారి ఆయన స్వయంగా ఇలాగా ఎక్కడికో పోయి రాత్రి పోయి మళ్ళా రాత్రి తిరిగి వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి పాపం బతికిపోయాడు అనుకోండి. కాళ్ళు చేతులు పోయినాయి, భార్య పోయింది.
పక్కనే కూర్చుండే పారిపోయింది. ఏమంటే రాత్రి 10 గంటలకు ఏరాడు, మళ్ళీ ఒక గంట సేపు ఉండి మళ్ళీ బయలుదేరాడు. పొద్దున 3 గంటలకి మంచి యాక్సిడెంట్ అయింది నిద్రలో. వాడిని తిట్టిన ఒక పని చేయి నాయన, నువ్వు వెనక్కి పోయి పడుకో, నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా దుష్టయానమే. నేను చూశాను, అంటే బండి ఎక్కేదానికి ముందే చూశాను వీడి వాళ్ళకి ఏదో తేడాగా ఉంది అని చెప్పి. మామూలుగా పొద్దున్నైతే ఉత్సాహంగా ఉండాలి, బాగా స్లిమ్గా ఉండాలి. ఏమి లేదు, మనిషి చాలా నీరసంగా కనబడ్డాడు. మరి పొద్దున్నంతా ముందు రోజు డ్రైవ్ చేసి గంట సేపు విశ్రాంతి తీసుకుంటే ఎలా ఉంటుందండి? అలాగే నేను వాడిని కానీ డ్రైవ్ చేయించమని ఉంటే మరి ఏమయ్యేదో తెలియదు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి అలాగే మనం పక్కన కూర్చున్నప్పుడు డ్రైవర్ని గమనిస్తూ ఉండాలి. వాడు ఎట్లున్నాడు, ఏంటి, నిద్రపోయే పరిస్థితులు ఉన్నాడా అంటే అవసరం ఉంటే మనమే డ్రైవ్ చేసుకునేది సేఫ్ అన్నమాట, క్షేమంగా చేరుతాం. సరే, ఇక్కడ దుష్టయానం అంటే వాహనాన్ని అధిరోహించరాదు, ఒడ్డున్న నీడను ఆశ్రయించి కూర్చుండరాదు. ఇంకా గొప్ప తత్వం అంటే ఇది. మామూలుగా ఒడ్డున ఉన్నటువంటి నీడను ఆశ్రయించి కూర్చుండరాదు అని చెప్తున్నా. అంటే ఒడ్డులో చెట్లు ఉంటాయి కదండి, ఒడ్లు అంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఎక్కువ కొబ్బరి చెట్లే ఉంటాయి తీరంలో. వాటి కింద కూర్చోకూడదు. కూర్చుంటే అనేక విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. పైనుంచి చెట్లు కాయలే పడచ్చు, లేదు అది తీరంలో ఉన్నందువల్ల కింద మట్టి చాలా లూజ్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు పడిపోవచ్చు చెట్టు కూడా, లేదు నీళ్ళు అలలు రావచ్చు, ఏదో రకమైన ఆపద రావచ్చు. అందుకని చెప్పారనమాట ఇవన్నీ కూడా పురాణాల్లో. చూడండి, అంత అనుభవంతో చెప్పినేవాళ్ళు. కాబట్టి నదులు మున్నగు వాని గట్లైందో విశ్రమించరాదు అని చెప్పారు. అది కూడా విశ్రమించడం అంటే ఏమిటి? హాయిగా నిద్రపోయాం అనుకోండి, ఎప్పుడో ఆ మంచి నిద్రలో ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరిచి చూస్తే వేరే తీరంలో ఉంటారు. అప్పటికి మనం తీసుకెళ్ళిపోయి ఉంటుంది అలలు, మీ నిద్రలో ఉంటారు కాబట్టి. ఇవన్నీ చెప్పబడింది అనమాట. నాణ్యస్త్రియం తథా వైరం రోచయేత్ పురుషోర్షభ నదుష్టం యానం ఆరోహేత్ కోలఛాయాం నసంశ్రయేత్. ఇంకా ఏం చెప్తున్నారు? బుద్ధిమంతుడు అయిన వాడు ఎలా ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఇంకా చెప్తున్నారు. అదే ఏమిటి? విద్విష్ట పతితోన్మత్త బహువైరాతి కీటకై బందకీ భర్తృ క్షుద్రానృత కథైహిత తథా అతివ్యయశీలైశ్చ పరివాదరతైః చటైః బుధో మైత్రీం న కుర్వీత. బుధో మైత్రీం న కుర్వీత న ఏక పంథానం ఆశ్రయేత్. పంథానం అంటే మార్గం అండి. బుధో మైత్రీం నా కుర్వీత. నా కుర్వీత అంటే చేయకూడదు. నా కుర్వీత అంటే చేయొచ్చు, నా కుర్వీత చేయకూడదు. ఏం చేయకూడదు? బుధో అంటే బుద్ధివంతుడు. బుధో అంటే బుద్ధివంతుడు ఎప్పుడు కూడా మైత్రి చేయకూడదు. అదేవిధంగా ఏకహ ఒకడే ఉండి పంథాన మాత్రమే, మార్గంలో ఒంటరిగా పోరాదు. ఇవి రెండు కూడా. సరే, ఇంతకీ ఎవరితో బుధో మైత్రి నా కుర్వీత అన్నారు కదా, ఎవరితో చేయకూడదు అంటే తనపై విద్వేషము పగా కలిగిన వారితో చెలిమి చేయకూడదు. విద్విష్ట పతిత ఉన్మత్త. విద్విష్ట పతిత అంటే బుద్ధివంతుల వాడు శత్రువులతో, పతితులతో, అదేవిధంగా ఉన్మత్త అంటే పిచ్చి వాళ్ళతో, ఉన్మత్త బహువైర అతి కీటకై ఎక్కువ వైరం గలవారితో, కీటకాల వలె బాధించే వారితో. బహువైర అతి కీటకై, బహువైరాతి కీటకై అంటే ఎక్కువ వైరం గలవారితో. కీటకై అంటే ఏమిటి? కీటకై బంధకి అన్నారు. అంటే కీటకాల వలె బంధకి అంటే కీటకాల వలె బాధించే వారితో. కీటకాల వల్ల బాధించేవారంటే ఏమిటి? ఎప్పుడు ఏదో చెప్తుంటారు మన గురించి ఇతరులకు, ఆ విధంగా మనల్ని బాధపడేలాగా చేసేవాళ్ళు ఉంటారు. అతి కీటకై అంటే కీటకముల వలె మిక్కిలి ఎక్కువ మన నుండి పీడించుకొని తినేవాళ్ళు. కీకకై అని పాఠం అయినప్పుడు కుస్థితమైన దేశం నందుండేవారు అని అర్థం. బంధకి అంటే ఏమిటి? ఇక్కడ అతి కీటకై బంధకి అంటే వేశ్య అని అర్థం. వేశ్య అని అర్థం అంటే క్షుద్రుడు, కొద్ది లాభమునికే ఎచ్చి రెచ్చిపోయేవాడు, అనృత కలహ లేనిపోని ముచ్చటం చెప్పేవాడు. బంధకి భర్తృ క్షుద్ర అనృత కథైః సహ. క్షుద్ర అనృత కథైః సహ. బంధకి అంటే అన్చేస్ట్ ఉమన్ అంటే కులటతో. అదేవిధంగా కులట భర్తతో కూడా సంశయుడు. బంధకి భర్తు. క్షుద్ర అనృత కథై. క్షుద్రుడు అంటే ఎవరు? నీచుడు. నీచులతో. అనృత కథై సహా. అనృతం అంటే అబద్ధం అండి. నృతం అంటే సత్యం. అనృతం అంటే అబద్ధాల కోరలతో.
అతిగా ధనం ఖర్చు పెట్టే వాళ్ళతో తథా అతి వ్యయశీలైశ్చ, అతి వ్యయశీలైశ్చ, ఇది మహా డేంజర్ అండి. మిగిలిన పర్వాలేదు, సమాలించుకోవచ్చు, అవి కూడా కష్టమే అనుకోండి. తథా అతి వ్యయశీలైశ్చ అన్నారు. అతి వ్యయశీలుడు అంటే ఎవరు? ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. ఉదాహరణకి మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మిత్రుడు, నా ఫ్రెండే, మీ ఫ్రెండ్ వద్దులేండి, నా మిత్రుడే ఉన్నాడు అనుకోండి, వాడు బాగా ఖర్చు పెట్టే రకం. ఎక్కడో ఉంటాడు, అమెరికాలోనే ఎక్కడో, వచ్చాడు సెలవులకు వస్తాడు, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు కలుసుకుంటాం అనుకోండి, వాడు బాగా డబ్బు ఖర్చు పెట్టే రకం అనమాట, జలసా చేసే రకం. మరి మీరు అలాంటి వారు కాదు. మనం డబ్బు పైసా లెక్క పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మనకి వేరే ఆదాయాలు లేవు. జీవితంలో 39 సంవత్సరాలు సర్వీస్ చేసినంత మనకి మిగిలింది ఒక ఇల్లు, అంతే అన్నమాట. ఒక ఇల్లు, జీవితం హాయిగా గడుపుకునేందుకు పెన్షను, నెల ఇంతని వాళ్ళు సర్కారు వాళ్ళు ఇస్తే దానిపైన జీవనం, అంతే అన్నమాట. ఈ 35 సంవత్సరాల సర్వీస్లో మీరు పోగు చేసుకున్నది కలిగింది అంతే. అది కూడా వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మీ జీతంలో నెలకింతని కట్ చేసి పక్కన పడేస్తారు, మీ చేతికి అందించరు. ఏదో పిఎఫ్ అని ఉంటుంది, చేతికి అందిస్తే మళ్ళీ అంతే, అది కూడా ఖర్చు అయిపోతుంది. అదే చివరికి మీరు రిటైర్ అయిన రోజు పాప అదే రోజు ఇచ్చేస్తారు మీరు, ఇదివనైనా నీవు మొత్తం సేవ చేసిందని ప్రతిఫలం, తర్వాత నెల పెన్షన్ ఇస్తాములే అంటారు. కాబట్టి మీరు అటువంటి వారు ఒక బాగా ఖర్చు పెట్టే వారి చేతిలో పడ్డారనుకోండి, వాడితో స్నేహం చేశారు. సరే మొదట్లో వాడే పెడతాడు, తప్పేమి లేదు, వాడే పెడతాడు, మనం కూడా సరే మిత్రుడే కదా ఏముంది అని ఉంటాం. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, మీ మనసుకు తడుతుంది, ఏంటబ్బా ఎప్పుడు వాడే పెడుతున్నాడు, మనం కూడా ఖర్చు పెట్టాలి కదా అని చెప్పి ఏదో ప్రగల్భాలకు పోయి కాస్త కూస్తో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టంగానే 20వ తేదీ అయిపోగానే అవసరాలు ఏమన్నా వస్తే ఇక మళ్ళీ పెన్షన్ గురించి ఎదురు చూడాలన్నమాట. ఎప్పుడు ఎదురు చూసేదే, కానీ ఈసారి ఆతృతో ఎదురు చూస్తారు. అందుకని ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి వాడు అతి వ్యయశీలైశ్చ పరివాదరతై శఠై అన్నారు. పరివాదరతై అంటే ఏమిటి? ఎప్పుడు కూడా అపనిందలు వేసేవారితో, పరివాద రతై అంటే ఇష్టపడేవాళ్ళు, ఎప్పుడు కూడా అపనిందలు వేసేటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా ఏది కూడా నువ్వు మంచి చేయబోతే కూడా దాంట్లో ఏదో ఒక చెడునే ఎత్తి చూపేది, చెడు ఉన్నట్లుగా ఎత్తి చూపేవాళ్ళు. మంచి చేయాలని పోయారనుకోండి, ఎత్తి చూపేవాళ్ళు అనమాట. మీరు ఏదో పక్కింటి వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నారనుకోండి, ఎవరికి? కుడివైపు ఉన్నవాడికి. ఎడమవైపు ఉన్నవాడికి కడుపు మంటమాట, వాడు మనల్ని గమనించలేదు అంతే, వాడు లేనిపోని ఏదో చెప్పేస్తాడు మీ గురించి, అది కూడా మీకు చెప్పడు, అటుపక్క వాడికి చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా అపవాదాన్ని మోపేటువంటి వారిని, ఇష్టపడేటువంటి వారి దగ్గర కూడా బుధో మైత్రి నకుర్వీత. అంతేకాదు శఠై, శఠులు అంటే ఏమిటి? శఠులు అంటే అబద్ధాలు, వీళ్ళు శఠులు అంటే ఏమంటే మూర్ఖులని చెప్పొచ్చు మనం ఒక విధంగా. అటువంటి వాళ్ళతో, అంటే మూర్ఖులు అంటే మనం ఏదైనా చెప్తే, మంచి చెప్తే అర్థం చేసుకోవాలంటే వాడు అనమాట, వాడి పంతాలో వాడు ఉంటాడు. కాబట్టి వాడితో స్నేహం చేయరాదు. స్నేహం చేశామా చాలా ఇబ్బందులు పాలవుతాం అన్నమాట. కాబట్టి విద్విష్టుడు అంటే అందరి చేత నిందింపబడేవాడు. విద్విష్ట పతితోన్మత్త, కాబట్టి తనపై విద్వేషం పగా కలిగిన వారితో చెలిమి చేయకూడదు. చాలా మందితో పగా వైరము గలవాడు బహువైరి. అతి కీటకై అంటే కీటకంలోనే మిక్కిలి ఎక్కువ మన నుండి పీడించుకొని తినేవాళ్ళు. అదేవిధంగా బందకి వేశ్య, క్షుద్రుడు కొద్ది లాభమునికే వచ్చి కొద్ది లాభానికే ఎచ్చి రెచ్చిపోయేవాడు. అనృత కథ లేనిపోని ముచ్చటని చెప్పేవాడు. కాబట్టి విద్వష్టు అంటే అందరి చేత నిందింపబడేవాడు. పతితుడు అంటే తన దైన ధర్మమును పాటించక చెడిపోయినవాడు. పిచ్చివాడు, పలువురితో పగను కలిగిన వాడు, కీటకంలోనే పీడించేవాడు. వేశ్య, ఆటగత్తెకు భర్త అయిన వాడు. వాడితో స్నేహం కూర్చున్నాను అనుకోండి, మీరు మిమ్మల్ని కూడా నెమ్మదిగా మీ యొక్క శీలాన్ని కూడా చెడిపేస్తాడు వాడు. లేనిపోనివన్నీ చెప్పి ఇంట్లో మిమ్మల్ని దేనికి పనికిరాని వాడుగా తయారు చేస్తాడు అనమాట. అంతేకాదు రంకుటాలకు మగడు, రంకుటాలకు మగడు, వేశ్యాభర్త, క్షుద్రుడు, కొద్ది లాభానికి ఉబ్బిపోయేవాడు, అబద్ధాలు చెప్పేవాడు. వీళ్ళతో ఎప్పుడు చెలిం చేయకూడదు. కాబట్టి విద్విష్ట పతితోన్మత్త బహువైరాతి కీటకై బందకీ భత్తు క్షుద్రాంధుత కథై సహా తథా అతివ్యయశీలై చ పరివాదరతై శఠై బుధో మైత్రీం న కుర్వీత ఏక
పంతాన మాత్రమే, ఒకరిగా ప్రయాణం చేయకూడదండి. అది చాలా, అంటే ఈ రోజు కాదు ఏ రోజు కూడా అనండి, అది చాలా ఇబ్బందుల పాలవుతాం అనమాట. అందులో ఒక వయసు వచ్చిందా అసలు పోకూడదండి. ముఖ్యంగా 60 దాటిన వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయకూడదు, చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. అంటే మనం మామూలుగానే జాగ్రత్తగానే ఉంటాం అనుకోండి, అటువంటి ప్రయాణాలు మనం పోము. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనం పురాణాల్లోనే చెప్పబడింది అనమాట. కాబట్టి వీళ్ళతో ఎప్పుడు చెలిమి చేయకూడదు. అదే విధంగానే తథా అతివ్యయ శీలస్య, దుబారా ఖర్చు చేసేవారు, పరివాదం అంటే నింద, ఇతరులపైన ఎటువంటి కారణం లేకుండా నిందలు వేసేవారు, శఠులు అంటే కుటిలురు, వీరితో తెలివి గలవాడు సహవాసం చేయకూడదు, ఒంటరిగా ప్రయాణమును చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడు కూడా తోడుగా మరొకరితో కలిసి ప్రయాణించాలి వీలైనంత వరకు అండి. అందుకని చెప్పి మనం ప్రతిసారి కూడా ఇంకో మనిషిని పట్టుకోవలేము కదండి. డబ్బులు ఎవరు భరిస్తారు, మనుషులు వచ్చినా కూడా ఖర్చులు ఎవరు భరిస్తారు. కాబట్టి వీలైనంత వరకు, అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా ఆ రోజుల్లో, అంటే పురాణాల రోజుల్లో ఏమిటంటే సౌకర్యాలు తక్కువ ఉండేవి. అంటే ఇతరులతో పరస్పరం సంభాషించుకునే సౌకర్యము, విషయాలు ఒక గమ్యస్థానానికి చేర్చేది సమయం ఎక్కువ ఉండేది. అంటే సమయమే కాదు, చేర్చడానికి మాధ్యమాలు తక్కువగా ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అలా లేదు. కాబట్టి ఈ రోజుల్లో ధైర్యం చేసి పోతున్నారు, ఎక్కడైనా ఒంటరిగానే పోతున్నారు. ఎందుకంటే సమాచారం వెంటనే అందుతుంది అనమాట. ఏదైనా అయితే కూడా ఒంటరిగా పోతున్నారు. ఏదైనా అయింది, దొంగతనం అయింది, మీరు అలా ఇంటికి ఎలా చేయాలి? ఆ రోజుల్లో అయితే దొంగతనం జరిగి ఎక్కడో చోట కాశీలో దొంగతనం జరిగింది అనుకోండి, వాడు అక్కడే ఉండిపోవాల్సిందే. ఇంకా అక్కడే ఉండిపోయి బిచ్చం ఎత్తుకొని నెమ్మదిగా రావాలి. ఎప్పుడో తీరుకున్నప్పుడు అదృష్టం బాగుంటే మళ్ళీ బిచ్చం ఎత్తుకొని జీవించి కొన్ని రోజులు ఆ తర్వాత ఇంటికి చేరాలి. ఈ రోజుల్లో అంత అవసరం లేదు. హాయిగా వెంటనే మీకు డబ్బులు అందే సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు అప్పటికి పురాణ సమయంలోకి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అందుకని ఈ రోజుల్లో కూడా ఈ వర్తించదు పూర్తిగా అని చెప్పలేమండి. చాలా వరకు వర్తిస్తాయి. కొన్ని మాత్రము మనం అంత పెద్దగా పట్టించుకోడు, ఒంటరిగా ప్రయాణం చేయకూడదు అన్నారు. అది ఆ రోజుల్లో కారణాలు వేరు. ఈ రోజుల్లో ధైర్యంగా ముందుకు పోతున్నాం అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సముద్రాలు దాటేస్తున్నారు ఒంటరిగానే. పెద్ద ఇబ్బందులు ఏం పడటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కేటప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటారు. ఎక్కడ ఉన్నారు, ఏమిటి, ఏ సముద్రం దాటుతున్నారు, ఎంత ఎంత ఎత్తులో ఉన్నారు, ఎంత కిందిలో ఉన్నారు, ఎలా ఉన్నది, ప్రయాణం బాగానే జరుగుతున్నదా, ఇవన్నీ కూడా సమాచారం వస్తూనే ఉంటుంది. కాబట్టి ధైర్యం ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి మా ఒంటరిగా పోరాదనేది ఈ రోజుల్లో అంత విషయం కాదు. మరి ఆ తర్వాత నా అవగే జలౌఘస్య, నా అవగాహేత్, నా అవగాహేత్ జలౌఘస్య వేగం అగ్రే నరేశ్వర. ఇంకా కూడా ప్రదీప్తం వేస్మన విశే నా నా అరోహే శిఖరం తరోహో. ఇంకా నా అవగాహే జలౌఘస్య, ఔఘం అంటే ఏమిటి, యోగం అంటే ప్రవాహం అని అర్థం అండి, జల ప్రవాహం అన్నమాట. నా అవగాహే అంటే ఎదురుగా ఉండి, అవగాహం అంటే స్నానం చేయడం. ఎలా? నా అవగాహే జలౌఘస్య వేగం అగ్రే నరేశ్వర, ప్రవాహ వేగంలో ఎదురుగా ఉండి, నీటి ప్రవాహ వేగం ఎలా ఉంటుంది, దానికి ఎదురుగా ఉండి స్నానం చేయకూడదు. అంటే ఏమిటి, నీటి ప్రవాహం పోతూ ఉంటే దానికి ఎదురుగా నిలబడి ఎవరన్నా స్నానం చేస్తారంటే ఆ వేగం ఎక్కువైంది అనుకోండి, గల్లంత అయిపోతారు. నిన్న మొన్న కూడా పాపం సముద్రంలోకి పోయిన వాళ్ళు 9 మంది ఏమో, ఒకడు మాత్రం ఎలా తప్పించుకున్నాడో వాడు తప్పించుకొని వచ్చేసాడు. చాలా కష్టపడి వాడు పాపం ఆ చిన్న బోటుని పట్టుకొని వేలాడుతూ దూరంలో ఒక పెద్ద షిప్ కనబడితే అదృష్టవశాత్తు దాంట్లోకి ఎక్కి మొత్తానికి ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డాడు. వాడే వచ్చి సమాచారం ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు మునిగిపోయారని చెప్పి. ఇక వాళ్ళు వెతికితే ఎక్కడ దొరుకుతారండి సముద్రంలో, నదిలో అయితే దొరుకుతారు, కానీ నదిలో కూడా కష్టమే. కొట్టుకొని పోతూ ఉంటారు, ఎక్కడో తేలుతారు, శవాలు తేలుతాయి, వాళ్ళు తేలటం కాదు. కానీ 2 రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నేరుగా ప్రవాహ వేగంలో ఎదురుగా ఉండి స్నానం చేయరాదు.